జనసేన కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీ కుటుంబ సభ్యులు సొసైటీ సభ్యుల నుంచి అక్రమంగా డబ్బులు దండుకున్నారని వారు ఆరోపించారు. ఈ విషయాన్ని నిరూపించడానికి తగిన ఆధారాలతో ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బాధితులకు అండగా నిలిచి సమస్యను పరిష్కరించాల్సిన అధికార పార్టీ నేతలే విడ్డూరంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోతిన మహేష్ ఎక్కడ ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని, రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేయడం ఆపాలని వారు జనసేన నేతలకు హితవు పలికారు. విజయవాడలో ఈ మధ్య చాలా పబ్లిసిటీ టాక్ అవుతున్న విషయం ఏంటంటే 42 ఫ్లాట్స్ గురించి. ఇది సీతారామ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన 42 ఫ్లాట్ల గురించి అక్కడ యజమానులకు సంబంధించిన వాళ్ళకి ఏదైతే ఇబ్బందుల గురించి మాట్లాడాలనుకుంటున్నాము. వాస్తవాల్ని ఎవరైతే దాచిపెట్టాలని చెప్పి సమస్య ఒకటైతే వేరే దాని గురించి మాట్లాడడం మొదలు పెడుతున్నారు. ముందు సమస్య వచ్చేసి 42 ఫ్లాట్ల గురించి. ఈ 42 ఫ్లాట్లు యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ముందు దాని గురించి ప్రజలందరూ తెలుసుకోవాలి. దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మొదటి విషయం ఏంటంటే మహాదేవ్ అప్పాజీ జనసేన కార్పొరేటర్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ 42 ఫ్లాట్లకు సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ అమౌంట్ని జనసేన పార్టీ ద్వారా లీగల్ సెల్ ద్వారా కోర్టులో కేసు అనేది వేయడం జరిగింది. వేసి ఒక అబద్ధపు కాగితాలు అనేది సృష్టించి ఏవైతే 42 ఫ్లాట్లు ఉన్నాయో వాటిని కాజేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ డబ్బులు అనేది మహాదేవ్ అప్పాజీ జనసేన కార్పొరేటర్ కుటుంబ సభ్యులు తీసుకున్నారా లేదా నిరూపణ అనేది చేయగలిగే శక్తి మా దగ్గర ఉంది. వాళ్ళు తీసుకోలేదు అని మీరు ఎవరైనా నిరూపించగలరా? ప్రతిసారి పవన్ కళ్యాణ్ గురించి కానీ జనసేన పార్టీ గురించి కానీ పోతిన వెంకట మహేష్ గారు పేరెత్తి అనింది లేదు. అందులో కొంతమంది వ్యక్తులు ఈ రకంగా చేస్తున్నారు. వీళ్ళు ప్రజల్ని మభ్యపెడుతున్నారు. 42 ఫ్లాట్లకు సంబంధించి ఆ యజమానులు ఇబ్బంది పెడుతున్నారు. పోయినసారి కూడా వాళ్ళు దీక్షలు చేస్తే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి చేయడం జరిగింది. ఇందులో అజయ్ వర్మ ఠాకూర్ గారు ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి 8 లక్షలు మొత్తం తీసుకొని మళ్ళీ దీని కోర్టులో స్టే వేయించి ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ఖాళీ చేయాలని చెప్పి వాళ్లే వెళ్ళి నుంచోవడం ఎంతవరకు కరెక్ట్? 45వ డివిజన్లోనే 42 ఫ్లాట్లు వారు ఎప్పటి నుంచో 1981 నుంచి వారు అక్కడ స్థలాలు కొని నివసిస్తూ ఉన్నారు. దాంట్లో సగం మంది పైగా ఇల్లు నిర్మించుకున్న వారు ఉన్నారు, ఖాళీగా ఫ్లాట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని పక్కదారి పట్టించి చేస్తుందల్లా విజయవాడలో సంబంధించిన కొంతమంది నాయకులే. ఆ వాళ్ళలో నాయకులు కొంతమంది ఇప్పుడు మా గత పార్టీలో మేము ఉండి బయటకు వచ్చాం. ఆ పార్టీలోనే ఇప్పుడు ఉన్న వాళ్ళు కార్పొరేటర్గా దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళే వాళ్ళ అన్నా తమ్ముళ్ళే ఈ స్థలాలకి కోర్టు ద్వారా స్టే తీసుకొచ్చారు. ఆ విషయం జనసేన పార్టీ వాళ్ళకి తెలియదా? దాంట్లో ఉన్న వాళ్ళకి తెలియదా? శ్రీ సీతారామ సొసైటీ సంబంధించిన 42 ఫ్లాట్ల యజమాన్యం ఇబ్బందులు పడే విషయాల గురించి ప్రజలకి వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు ప్రజలకు తెలియాలి కదా. బజారు మాటలు మాట్లాడే వాళ్ళు మాటలకు విలువ ఉంటుందో చెప్పండి? బజారు మాటలు మాట్లాడే వాళ్ళు మాటలకు విలువ ఉంటుంది? రోజుల్లో విలువ ఉండదు కదా. మహాదేవ్ అప్పాజీ కుటుంబ సభ్యులే కదా. పెద్ద ప్యాకేజు చిన్న ప్యాకేజు బుల్లి ప్యాకేజీలు తీసుకుని జనసేన పార్టీ బాధ్యతలను పక్కదారి పట్టిస్తున్నారు. రోజున బాధ్యతలందరూ పక్కదారి పట్టించేది ఎవరు? జనసేన పార్టీ నాయకులే కదా. జనసేన పార్టీ లీగల్ సెలవులే కదా. బాధ్యతల వైపు నిలబడాల్సిన పార్టీ అధికార పార్టీ ఏం చేస్తుంది? రోజున బాధ్యతల వైపు నిల్చోకుండా ప్యాకేజ్ తీసుకుని చిన్నతర ప్యాకేజ్ బుల్లి ప్యాకేజ్ తీసుకుని ఎవరు పని చేస్తున్నారు? రోజున ప్రజల పక్షాన్ని మీరు పనిచేయాల్సింది ఎవరి పక్కన పనిచేస్తున్నారు? అదే కదా, దాని గురించే కదా ప్రశ్నించింది పోతిన మహేష్ గారు. లీగల్ సెల్ కూడా ఎవరి గురించి ప్రశ్నించింది? అడ్వకేట్ కమిషనర్ ఎవరు? మీరు జనసేన పార్టీ వాళ్ళే కదా. అటు అడ్వకేట్ కమిషనర్ వేసింది జనసేన పార్టీ వాళ్ళే.